హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సంధ్యాస్ ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు సాంబార్ లాంటి రసాన్ని ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈ రసాన్ని మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్ సాంబార్ టేస్ట్లోనే ఉంటుంది. వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ అలాగే టమాటాతో చేసిన ఈ రసం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. అన్నం అంతా దీంతో తినేయచ్చు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నార్మల్గా ఎప్పుడు మనం చేసుకునే రసాలకి ఫుల్ డిఫరెంట్గా ఉంటుంది ఇదైతే. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? పదండి. 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ అలాగే 6-7 రొబ్బలు వెల్లుల్లి తీసుకొని కచ్చాపిచ్చాగా వెల్లుల్లిని దంచి ఉల్లిపాయని టమాటాని ముక్కలు కోసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి కొంచెం నీరు పోసి ఇలా మూత పెట్టి కాసేపు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. ఇవన్నీ ఇలా మగ్గుతున్నాయి కదా, మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పక్కన పెట్టి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి దీన్ని మరీ పేస్ట్లా కాకుండా కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసి ఒక పక్కన అయితే పెట్టుకోండి. ఇప్పుడు మీకు మిక్సీ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, ఇలా మరీ పేస్ట్లా కాకుండా కచ్చాబిచ్చాగా చేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి మనం ఇలాగా మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లి అలాగే టమాటా పేస్ట్ అంతటిని ఇలా వేసుకొని దీనికి నేను 3 గ్లాసుల వాటర్ యాడ్ చేశానండి. సరిపోతుంది ఎగ్జాక్ట్గా 3 గ్లాసుల వాటర్, లేకపోతే మరీ చారు అనేది పల్చబడిపోతుంది. ఎగ్జాక్ట్గా 3 గ్లాసుల వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను, పసుపు అలాగే ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం టేస్ట్కి సరిపడా నేను బెల్లం అయితే ఇక్కడ యూజ్ చేశాను. కంపల్సరీ బెల్లం అనేది కంపల్సరీ తీపి యాడ్ చేసుకోవాలి కొంచెం. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం దగ్గర ఒక 15 నిమిషాలు దాన్ని అలాగే పచ్చివాసన పోయేంత వరకు ఆ రసాన్ని మరిగిస్తూనే ఉండాలి. చూస్తున్నారుగా, ఇలా బాగా మరుగుతుండగా మనం ఒకవైపు చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని తాలింపుకి సరిపడా మెంతులు, ఆవాలు, జీలకర్ర అలాగే మినప్పప్పు వేసుకొని ఒక్క నిమిషం వేయించుకొని ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అది వేగుతుండగా మనం ఆఖరిలో ఒక 3 ఎండుమిర్చి వేసుకొని తాలింపుని మనం మరుగుతున్న ఈ రసంలోకి వేసుకొని కట్టేయకూడదండి. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఈ తాలింపు పెట్టిన తర్వాత కూడా 2-3 నిమిషాలు ఆ రసాన్ని బాగా మరగనివ్వాలి. అప్పుడే ఆ టేస్ట్ అనేది ఉంటుంది. దీన్ని రసం అనడం కన్నా సాంబార్ అనడం నయం. ఎందుకంటే ఇది సేమ్ టు సేమ్ సాంబార్ టేస్ట్లోనే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఆ తర్వాతే కామెంట్ చేయండి. ఎగ్జాక్ట్గా మనకి సాంబార్ టేస్టే ఉంటుంది. సో మీకు ఈ సాంబార్ లాంటి రసం నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.